నమస్తే అండి అందరికీ. గత కొన్ని రోజులుగా రెవెన్యూ అంశాలు మీరు చేస్తూ ఉన్నా. ఒక 3 days క్రితం ఫ్యాక్టరీలో జరిగిన ఆ దమనకాండ గురించి నేను ఫ్యాక్టరీలో 5 సంవత్సరాలు పనిచేసిన కాబట్టి దాని గురించి చెప్పిన. ఇవాళ మళ్ళీ ల్యాండ్ అంశమే మాట్లాడదామని అనుకుంటున్నా. దయచేసి చూస్తారని, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని కూడా కోరుకుంటున్నా. అందరికీ మరొకసారి వందనాలు. ఇవాళ భారతదేశానికి స్వతంత్రం రావడానికి ఇంగ్లీష్ వాళ్ళు వెళ్ళిపోయి మన దేశపోలే రాజ్యం ఏలుకోవడానికి చేసిన స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న పెద్దవాళ్లకు, అలాగే సైన్యంలో పనిచేసి రిటర్న్ వచ్చిన తర్వాత అతను ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేసుకొని బతకాలనే ఉద్దేశంతో ఆయనకు, వీళ్ళిద్దరి కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భారతదేశంలో ఎక్కడున్నా కూడా వాళ్ళకు కొంత భూమి ఇవ్వాలని అనుకున్నది. స్వాతంత్ర సమరయోధులు ఎప్పటికీ ఉండరు. స్వాతంత్ర సమరయోధులు చాలా సంవత్సరాల క్రితమే ఒకరొకరు వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళకు కూడా భూమి ఇచ్చింది. వాళ్ళ సొంత భూమి 2.5 ఎకరాలు ఏది వరి పొలం, ఒక 5 ఎకరాలు చిలక పొలం ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఒక్కొక్కరికి 5 ఎకరాలు ఇచ్చింది. వీళ్ళందరూ కూడా వాడుకున్నారు. స్వాతంత్రం వాళ్ళు వాడుకున్నారు, వాళ్ళ పిల్లలు వాడుతున్నారు. ఈ ఎక్స్-సర్వీస్ మెన్ కూడా మిలిటరీలో పనిచేసిన, ఆర్మీలో పనిచేసిన, నేవీలో పనిచేసినా కూడా వాళ్ళకు అర్హత ఉంది. వాళ్ళకు చాలా ప్రభుత్వాలు ఒక 10-20 ఏళ్ల క్రితం వరకు ఇస్తూ వచ్చినాయి. ఇప్పుడు కూడా రూరల్ ఏరియాలో ఇస్తారు. అప్లికేషన్ పెట్టుకుంటున్నారు. కలెక్టర్ గారికి అప్లికేషన్ ఇస్తే ఎంఆర్ఓ గారు ఉన్నట్టుగా ఉన్నట్టుగా, లేకుంటే లేనట్టుగా ఇస్తూ ఉన్నారు రిపోర్ట్. వాళ్ళకు అన్ని అసైన్మెంటు రూల్స్ ప్రకారంగా వాళ్ళకు భూమి ఇస్తుంది. వాళ్ళకి కబ్జా కూడా అప్పచెప్తుంది. వాళ్ళకు ఏ కిరికిరి లేకుండా అప్పచెప్తుంది. ఎలా ఎంక్వైరీ చేస్తుంది అంటే ఆయన అప్లికేషన్ ఇచ్చుకుంటాడు కలెక్టర్ ఆఫీస్లో. అది ఇంటర్న్ ఎంఆర్ఓ దగ్గరికి పోతుంది. భూమి ఉన్నది లేదన్న విషయం చెప్తుంది. ఒకవేళ ఉన్నట్టయితే మళ్ళీ కలెక్టర్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత దానికి సంబంధించిన వివరాలన్నీ ఎంక్వైరీ చేసి పెట్టుకుంటాం. ఒక నక్ష, దాని చుట్టుపక్కల ఏం భూములు ఉన్నాయి, గవర్నమెంట్ ల్యాండ్ అయినా, ఇది నిజంగానే గవర్నమెంట్ ల్యాండ్, ఆయనకి ఇవ్వచ్చా, ఆయనకి ఎలిజిబిలిటీ ఉందా, నిజంగానే ఎక్స్-సర్వీస్ మెనేనా, ఇవన్నీ సర్టిఫికేట్ వెరిఫై చేసిన తర్వాత గవర్నమెంట్కు ఆయనకు ఒక కలెక్టర్ ద్వారా, ఒక జీవో ద్వారా ఆయనకు ఒక ల్యాండ్ ఇస్తారు. ఉన్నంతలో ల్యాండ్ ఇస్తారు వాళ్ళకి. అతను పొజిషన్కి వెళ్ళి ఆ పొలం మీద పని చేసుకుంటూ జీవితం సాగించాలి. ఆయన పని చేసిన తర్వాత కొన్ని రోజులు చేత కాదు కదా, ఆ పొలాన్ని అమ్ముకుంటారని అనిపిస్తుంది. ఇక్కడ వస్తుంది అన్నట్టు. నేను ఇవాళ చేయదలుచుకున్న వీడియో ఏంటంటే, వాళ్ళు అమ్ముకోవడానికి అర్హత ఉందా లేదా, దాన్ని నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటారు. ఒక 10 సంవత్సరాలు కంటిన్యూస్గా అతనే చేసి, ఎవరికి ఇవ్వకుండా తనే వ్యవసాయం చేసి తన కుటుంబ అవసరాలకు 5 ఎకరాలు అమ్ముకోవడానికి ప్రభుత్వము నిరభ్యంతర సర్టిఫికేట్ ఒకటి ఇవ్వాలి. అది ఎలా? ఈ 10 ఏళ్ళ లోపల ఆయననే ఉండాలి. ఆయన చనిపోతే ఆయన వారసులు కబ్జా ఉంటే అతనికి ఈజీగానే శాంక్షన్ అవుతుంది. ఎన్ఓసి ఇచ్చేస్తుంది ప్రభుత్వం. ఎస్, ఇతనికి ఇచ్చాం, తను ఏమైనా చేసుకోవచ్చు అనేది ఇస్తుంది. కొంతమంది ఏం చేస్తున్నారంటే 10-20 ఏళ్ళ తర్వాత మేము అన్నీ చూసుకుంటామనే ఉద్దేశంతో తర్వాత ఈ అక్రమార్కులు అందాము, లేకపోతే రియల్ ఎస్టేట్ అందాము, లేకపోతే పొలిటికల్లీ హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ పెద్ద కులం వాళ్ళు, పెద్దవాళ్ళు అందరు కలిసి ఆయన దగ్గర తీసేసుకొని వీళ్ళు పైరవి చేస్తారు. అక్కడ పంచాయతీ ఏర్పడుతుంది. అయితే ఆయనకి ఇవ్వాలనంటే ఇవన్నీ చెక్ చేయాలి. అతను కబ్జాలో ఉన్నాడా లేదా, ఏదో నమ్మిండా, ఏం చేస్తున్నాడు, నిజంగా వ్యవసాయం చేస్తున్నాడా, పడా ఉంచిండా, ఇవన్నీ చెక్ చేసిన తర్వాత అతను అమ్ముకోవడానికి అర్హుడు ఇవ్వాలంటే ఇవన్నీ చెక్ చేయాలి. ఇక్కడ పోయేటప్పటికి ప్రభుత్వం ఏం చేస్తుంది, వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ ఇవన్నీ ఒత్తిడి వేసినప్పుడు ప్రభుత్వం తెలిసిపోయింది అనమాట. అయితే 1963లో కూడా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. 1993లో కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. GOMS నెంబర్ 313/7 ద్వారా. 2004లో మొన్న 1045 మళ్ళీ ఒక జీవో ఇచ్చింది. తర్వాత మళ్ళీ ఒక CCLA కూడా మొన్న 2012లో ఒక మెమో ఇచ్చారు. అలా ఎప్పటికప్పుడు కొన్ని మార్పులతో వీళ్ళు చేసే ఉడుదుడుకులతోని ఇవన్నీ చేసి అప్పుడు గవర్నమెంట్ ఏమన్నదంటే అట్లా కాదు, డీటెయిల్గా ఎంక్వైరీ చేయాలి. గవర్నమెంట్ లెవెల్లో అప్రూవల్ అయిన తర్వాత అన్నీ ఒక లెవెల్ ఆఫ్ మార్కెట్ వాల్యూ వరకు కలెక్టర్ గారు, ఇంకొక లెవెల్ వరకు CCLA గారు, అబౌవ్ 50 lakhs ఉన్నట్టు, అబౌవ్ 2 crores ఉన్నట్టయితే గవర్నమెంట్కి వెళ్ళి అక్కడ అప్రూవల్ అయ్యి క్యాబినెట్ వరకు వెళ్తుందండి. ఇది ఇప్పుడు ఈ స్థాయికి వెళ్ళిపోయింది. ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళి ఎస్ అంటే క్యాబినెట్ లేకున్నా కూడా మొత్తానికి ఒక కమిటీ ద్వారా అప్రూవల్ అయిన తర్వాతనే వీళ్ళకు ఎన్ఓసి అవుతుంది. అయితే అసలు చేయట్లేదు. కలెక్టర్లకు వస్తున్న ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఎన్ఓసి ఇచ్చే ముందు ఇవన్నీ కరెక్ట్గా ఫుల్ఫిల్ అవుతున్నాయా, అతనికి ఉన్న ఫైనాన్షియల్ కండిషన్ చెక్ చేయమన్నారు. తర్వాత నిజంగానే అతనికి ఏమన్నా పైసలు అవసరం ఉంటే ఆ భూమి మనం రిటర్న్ తీసుకొని ఆ అర్జెన్సీని ఫుల్ఫిల్ చేయడానికి కొంత ఫైనాన్షియల్ కూడా బ్యాంక్ లోన్ లాంటివి కూడా ఇప్పించుకోవచ్చు. అట్లా ఎన్నో రకాలుగా సాయం చేసి ఆదుకునే ప్రయత్నం చేయడంలో తప్పు లేదు ప్రభుత్వానికి.
కానీ అతనికి ఎన్ఓసి ఇచ్చే ముందు మాత్రం ఇవన్నీ చేయాలి. ఇంకొక ప్రశ్న ఏమొస్తుందంటే, మీరు ఆయనకు భూమి ఇచ్చిన తర్వాత ఇంకా ఎన్ఓసి ఎందుకు, అది ఆయన భూమే కదా. ఇది మౌలికమైన ప్రశ్నే. అదే అడుగుతారు. మీరు ఆయనకి ఇచ్చేసిరు, ఏమైనా చేసుకోమన్నారు, 10 ఏళ్ళ తర్వాత అమ్ముకోవచ్చు అనే జీవో కూడా ఉన్నది, మళ్ళీ ఇంక ఎన్ఓసి దేనికి అని అంటే, ఇక్కడ జరిగినటువంటి చాలా పొరపాట్లు కావచ్చు, మళ్ళీ అన్ని రకాల అనుమతులు కావాలి అంటే మీ అర్హత ఏంటి, మీరు ఎవరిది, ఇతనే కనుక చేసుకుంటే ఏం అభ్యంతరం లేదు, నిజంగానే ఎన్ఓసి అవసరం లేదు, నిజంగా అతనే ఉంటే ఎన్ఓసి ఇచ్చేస్తుంది గవర్నమెంట్. కానీ మీరు ఆ పని చేయట్లేదు, మీరు ఎవరికో అమ్ముతున్నారు, మీ రకరకాల యూటిలైజేషను, ఆ వ్యవసాయం చేసుకోమంటే దాన్ని క్వారీకి ఇస్తున్నారు, ఇటుక బట్టీలకి ఇస్తున్నారు, దాని రూపురేఖలు మార్చి ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి అభ్యంతరాలు వస్తున్నాయి. కాబట్టి ఎన్ఓసి శాంక్షన్ చేయడం కష్టం అవుతుంది. అందుకనే ఇన్ డీటెయిల్ ఎంక్వైరీ చేసి 50 లక్షల వరకు ఒకరికి, అంతకంటే తక్కువ ఉంటే ఒకరికి, 2 కోట్ల పైన ఉంటే ప్రభుత్వానికి పోయేలా చేశారు. ఇది 2012లో 2012లో వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్, స్టిల్ అవి ఎఫెక్ట్లోనే ఉన్నాయి. కాబట్టి మిత్రులారా, ఆఫీస్లో పనిచేసే వాళ్ళైనా లేకపోతే వాళ్ళ దగ్గర భూమి తీసుకోవాలనుకునే వ్యక్తులు ఎవరైనా సరే, ఇవన్నీ నిజంగానే అతను ఉన్నాడా, స్వాతంత్ర సమరయోధుడైనా, లేకపోతే ఇంకేమైనా తప్పుడు ధృవీకరణ పెట్టిండా, ఎక్స్-సర్వీస్మెన్ నిజమైన ఎక్స్-సర్వీస్మెన్నా, ఏమైనా తప్పుడు ధృవీకరణ పెట్టిండా. స్వాతంత్ర సమరయోధుడు దాంట్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాళ్ళకి భూమి ఇవ్వలేక కొన్ని గజాల స్థలం ఇచ్చేసి వాళ్ళు సాటిస్ఫై చేసేది తప్ప వాళ్ళకి భూమి ఇవ్వలేకపోయింది ప్రభుత్వం. కాబట్టి మిత్రులారా, ఈ ఎక్స్-సర్వీస్మెన్ అనేది ఎన్ఓసి అనే సబ్జెక్టు డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా కొంచెం ఇరకాటంలో పెడుతున్నది. నిజమైన ఎక్స్-సర్వీస్మెన్కి కూడా ఇరకాటంలో పెడుతున్నాడు. నిజమైన స్వాతంత్ర సమరయోధులు కూడా కొంచెం ఇబ్బందులు అవుతున్నాయి తిరగలేక. ఇక ఆఫీస్లో జరిగే కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఎన్ఓసి అనేది పొందే ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ, ఈ వీడియో వల్ల కొంత తెలుసుకోగలిగారని తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.